తన కోసినోట దిమ్మెడు ప్రతిలేని వక్త ప్రణమిల్లు గాంధీ పదాల దాపులు. ధన్యవాదాలండి. డాక్టర్ తిరునగర్ గారిని మన అభినవ గాంధీ ప్రకాష్ రావు గారు సన్మానిస్తారు. ఇప్పుడు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాం. సభకు అభివాదం. స్వాతంత్ర్యం సాధించకముందే 100 ఏళ్ల క్రితమే గాంధీ ప్రతిపాదించిన స్వచ్ఛ భారత్ గురించి చిన్న మినీ కవిత. రాజకీయ నాయకులు రాణించే సెలబ్రిటీలు చీపుర్లు చేతబడితే చీఫ్ పబ్లిసిటీ భారత్. ప్రతి పౌరుడు చీపురుతో పరిశుభ్రత కలిగిస్తే ప్రతిఫలించు వాడవాడ అచ్చమైన స్వచ్ఛ భారత్, అదే అచ్చా భారత్. ఓ మహాత్మా ఓ మహర్షి, సమత మమతల ఓ తపస్వి, శాంతి సమర విజేతగా సత్యాగ్రహ చిర యశస్వి. ఓ మహాత్మా ఓ మహర్షి, సమత మమతల ఓ తపస్వి, సత్యాహింసలే నీ లక్ష్యం, నిత్యం హింసలే మా లక్ష్యం. నిస్వార్థము స్వాతంత్ర్యం నీ శ్వాస, స్వార్థం సముపార్జనం మా ధ్యాస. అర్హతలెన్నున్నా ఏనాడు అందరం ఆశించలేదులే నువ్వు. ప్రతిభలసలు లేకున్నా ఈనాడు ప్రతి పదవి ఆశింతుముగా మేము. తీవ్రవాద భావాలు, కులమత వైషమ్యాలు, కుటిల రాజకీయాలు, జటిల నీచ ధ్యేయాలు, అనగారిన నాడేయిల అవతరించు అభ్యుదయం, ఐకమత్య ప్రతిఘటనతో ప్రతిఫలిస్తు నవోదయం. ధన్యవాదాలకి. డాక్టర్ వడ్డేపల్లి గారిని అభినవ గాంధీ ప్రకాష్ రావు గారు సన్మానిస్తున్నారు. తదుపరి డాక్టర్ వై రామకృష్ణారావు గారు వారి కవితల్ని వినిపిస్తారు. సభకి నమస్కారం. శీర్షిక గాంధీ గారికో ఉత్తరం. మహాత్మా, ఇక్కడ మేమంతా క్షేమం, బ్రతుకుల్లోనే అంతా క్షామం. భూతద్దంతో చూసిన ఆనవాలు దొరకకుండా నీ అడుగుజాడల్ని తుడిపేశాం. నీ ఆశయ పవనాలు మా మస్తిష్కాలకు సోకకుండా నలుదిక్కుల పరదాలు కట్టేశాం. ఇప్పుడు చూడు, అర్ధరాత్రే కాదు, పట్ట పగలు కూడా ఆడమనిషి రోడ్డు మీద తిరగలేనట్లుగా రాక్షస మృగాల్ని తయారు చేసి అచ్చోసి వదిలేశాం. డబ్బున్న బాల్యాన్ని కార్పొరేట్ స్కూళ్లలో పాతేస్తున్నాం. నిరుపేద పసితనాన్ని కార్ఖానాల్లో వెట్టి చాకిరితో చిదిమి శిథిలం చేస్తున్నాం. అవును మహాత్మా, రేపటి పౌరుల్ని రూపొందిస్తున్నాం. లలనామణుల చంకాయించే గాజుల గలగలల్లో చివికి జీర్ణమైపోతున్న ముక్కుపచ్చలారని పసివాళ్ల నిస్సహాయ అరణ్య ఘోషను ఆలకిస్తున్నాం. పేపర్లలో చూస్తున్నారు, 5-6 ఏళ్ల పిల్లల్ని తెచ్చి బీహార్ నుంచి ఆ గాజుల ఫ్యాక్టరీలో దారుణమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఆ పిల్లలు వాళ్ళ తండ్రి పేరు కూడా మర్చిపోయినారు. అది దయనీయమైన స్థితి. లలనామణుల శంకాయించే గాజుల గలగలల్లో చివికి జీర్ణమైపోతున్న ముక్కుపచ్చలారని పసివాళ్ల నిస్సహాయ అరణ్య ఘోషను ఆలకిస్తున్నాం. శంకుస్థాపనతో పాటుగా నీతి, ధర్మం, దయా, దాక్షిణ్యాలని పునాదుల్లో పాతేసి
లంచాల ఇటుకలు పేర్చి సర్కారు ఆఫీసులు కట్టేసుకున్నాం. మతం, కులం ఇంధనంతో మంటలు ఎగదోసి చలి కాచుకుంటున్నాం. మతం, కులం ఇంధనంతో మంటలు ఎగదోసి చలి కాచుకుంటున్నాం. భాషా యాస భేదాలు రగిలించి ద్వేషాల కాంక్రీట్ కుడ్యాలు నిర్మించుకుంటున్నాం. బడి, గుడి, దవాఖానా లేకపోతే ఏమి? బడి, గుడి, దవాఖానా లేకపోతేనేమి? పల్లె పల్లెన బ్రాందీ షాపుల్ని భాగ్యవంతం చేస్తున్నాం. పల్లె పల్లెన బ్రాందీ షాపుల్ని భాగ్యవంతం చేస్తున్నాం. డబ్బుకి, పదవికి ఆత్మని తాకట్టు పెడుతున్నాం. అనుబంధాన్ని తారుస్తున్నాం. ఎంత అద్భుతంగా మలుచుకున్నామో మరి. చూసావా మహాత్మా, మాకు ధారపోసిన స్వాతంత్ర్యాన్ని ఎంత అద్భుతంగా మలుచుకున్నామో మరి. నిన్ను స్మరించడం అంటే ఎక్కడో స్వర్గంలో ఉన్న నిన్ను డిస్టర్బ్ చేయటమే కదా. ఎక్కడో స్వర్గంలో ఉన్న నిన్ను డిస్టర్బ్ చేయటమే కదా. అందుకే పూర్తిగా మర్చిపోదామనుకున్నా ఏడాదికి 2 సార్లు తలచుకోక మానలేకపోతున్నాం. ఎందుకంటే నీ పుట్టినరోజు సెలవు దినం కదా, ఖుషీగా గడిపేస్తాం. అది కృతజ్ఞత అంటే. నీ పుట్టినరోజు సెలవు కదా, సెలవు దినం కదా, ఖుషీగా గడిపేస్తాం. అది కృతజ్ఞత అంటే. నీ వర్ధంతి నాడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకు మళ్ళీ కృతజ్ఞత. నువ్వే ఉండి ఉంటే నీతి, అహింస, ధర్మం అంటూ ఏదో మాకు తెలియని భాషలో ప్రైవేట్ చెప్పేసి ఏవేవో ఆంక్షలు పెట్టేసి ఈ మా స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేసేవాడివి. నువ్వే ఉంటే నీతి, అహింస, ధర్మం అంటూ ఏదో మాకు తెలియని భాషలో ప్రైవేట్ చెప్పేసి ఏవేవో ఆంక్షలు పెట్టేసి ఈ మా స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేసేవాడివి. అందుకే నువ్వు లేని, తిరిగి రాని ఈ స్వేచ్ఛా దుర్గంధ తమోభూమిలో ఓ మహాత్మా, ఓ మహర్షి, మేము మహాహర్షంగా ఉన్నాము. ఓ మహాత్మా, ఓ మహర్షి, మేము మహాహర్షంగా ఉన్నాము. నమస్కారం.